హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఫ్యాన్సే కాదు, అటు డైరెక్టర్లు ఇటు ప్రొడ్యూసర్లు అందరూ ఓ రేంజ్ లో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అసలు అభిమానుల ఆనందానికైతే హద్దే లేదు. ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ జనాలు కూడా సర్ప్రైజ్ అయ్యేలా పవన్ కళ్యాణ్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి? పవన్ కళ్యాణ్ నోటి వెంట ఏ మాట అయితే వినడానికి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో అదే మాట అన్నారు పవన్. పాలిటిక్స్ లోకి వెళ్ళాక సినిమాలు మానేస్తారంటూ సోషల్ మీడియాలో కొన్నాళ్ళ నుంచి టాక్ నడుస్తుంది. దీనికి తోడు సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవ్వడం, షూటింగ్స్ కి డేట్స్ ఇవ్వకపోవడం అన్ని డిలే అవడంతో పవన్ ఇక సినిమాలు చెయ్యరని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ జనాలు. అలాంటిది పవన్ లేటెస్ట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ తో ఒక్కసారిగా సంబరాలు స్టార్ట్ చేశారు అందరూ. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తానని కన్ఫర్మ్ చేశారు. డబ్బులు కావాలి అంటే సినిమాలు చేయాల్సిందే. నాకేం బిజినెస్లు లేవు, ప్రొడక్షన్ హౌస్లు లేవు, డబ్బు సంపాదించడానికి వేరే మార్గం లేదు, అందుకే డబ్బులు అవసరమైనంత వరకు సినిమాలు చేస్తానంటూ పవన్ కళ్యాణ్ తన మనసులో మాట చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. హరిహర వీరమల్లు, ఓజస్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తారని వర్రీ అవుతున్న ఫ్యాన్స్ కి ఇది బ్లాక్ బస్టర్ న్యూస్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామని ప్రతి డైరెక్టర్ కి, నిర్మాతకి కోరికుంటుంది. ఇప్పటికే పవన్ తో సినిమా కోసం హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి రీసెంట్ గా కూడా పవన్ తో సినిమా గ్యారంటీగా ఉంటుందన్నారు. ఇక హరీష్ శంకర్ అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం 4 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. సినిమా ఉంటుందా లేదా అన్న డైలమాలో ఉన్న హరీష్ కి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇక మిగిలిన డైరెక్టర్ల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పవన్ సినిమాలకు రెడీ అని చెప్పడంతో మిగిలిన డైరెక్టర్లు కూడా పవన్ కి సరిపోయే సాలిడ్ స్టోరీస్ ని రెడీ చేసుకునే పనిలో పడిపోయారు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, ఓజస్ సినిమాల్ని ఈ సంవత్సరం కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత టైం చూసుకుని హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. అల్లు అర్జున్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. ఆయన సినిమాల కలెక్షన్లు ఇంకా అదరగొడుతున్నాయి. ఇక అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అయితే ఏకంగా ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. 100 కాదు, 150 కాదు, ఏకంగా 175 కోట్ల రెమ్యునరేషన్ కి తన నెక్స్ట్ సినిమాకి ఓకే చెప్పారు బన్నీ. ఇది కాక ప్రాఫిట్స్ లో షేర్ కూడా రాయించుకున్నారని టాక్. మరి 175 కోట్లు కాకుండా బన్నీ తీసుకుంటున్న షేర్ ఎంత? అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. అసలు ఎవరితో అన్న కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అయితే బన్నీ చేసేది అట్లేతోనే అని మాత్రం అనఫీషియల్ టాక్. అది కూడా అల్లు అర్జున్ బర్త్డే ఏప్రిల్ 8న ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ వస్తుందని, రెగ్యులర్ షూటింగ్ కి మాత్రం టైం పడుతుంది అని తెలుస్తుంది. అయితే అసలు ఇంకా షూటింగ్ కే వెళ్ళని, అఫీషియల్ అనౌన్స్మెంటే లేని బన్నీ అట్లీ సినిమా ప్రస్తుతం ఇండియా మొత్తం హాట్ టాపిక్ అవుతుంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా ఏప్రిల్లో అనౌన్స్ చేసుకుని జూన్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్తుందేమో అని టాక్. అయితే అల్లు అర్జున్ మాత్రం ఆగస్ట్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బన్నీ రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. బన్నీ ఈ సినిమాకి 175 కోట్ల రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని, ఇది కాక ప్రాఫిట్స్ లో 15% షేర్ కూడా డీల్ కుదుర్చుకున్నట్టు టాక్. బన్నీ అట్లీ మూవీని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న బన్నీ అట్లీ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. నిజానికి ఈ సినిమాకి కూడా ఫస్ట్ బడ్జెట్ ఇష్యూ ఉన్నాయంటూ టాక్ నడిచింది. బన్నీకి 175 కోట్లు, అట్లీకి 50 కోట్లకు పైనే. ఇలా వీళ్ళిద్దరికీ సగం బడ్జెట్ అయిపోతే ఇక మిగిలిన వాళ్ళకి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి, ప్రొడక్షన్ కాస్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది అంటూ చర్చ జరిగింది. అయితే పుష్పతో 1850 కోట్ల ప్లస్ కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఆ మాత్రం డబ్బులు పెట్టాల్సిందే అన్న డిమాండ్ కూడా పెరిగిపోయింది. బడ్జెట్ కి తోడు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ భారీగా పెంచేయడంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. పుష్ప 2 అయిపోయింది. 3 ఏళ్లు నాన్ స్టాప్ గా కష్టపడిన సుకుమార్ 3 నెలల నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్నారు. సుకుమార్ కి ఆల్రెడీ రామ్ చరణ్ తో పాటు పుష్ప 3 సినిమాలు లైన్ లో ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాల్ని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి సుకుమార్ రెడీగా ఉన్నారు. అయితే హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే లేటు. మరి సుకుమార్ తన నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టేది ఎప్పుడు? సుకుమార్ ఫుల్ రిలాక్స్డ్ మోడ్ లో ఉన్నారు. నెక్స్ట్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేది ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. హీరోలు ఎప్పుడు ఊ అంటారా, ఎప్పుడు సినిమాని స్టార్ట్ చేద్దామా అని చూస్తున్నారు సుకుమార్. ఎందుకంటే సుకుమార్ తన సినిమాల్ని ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీ చేసేసుకున్నారు. 1 కాదు 2 కాదు, సుకుమార్ ఏకంగా 3 స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకుని హీరోల కోసం వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ కి ప్రస్తుతం పుష్ప 3తో పాటు రామ్ చరణ్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి టైం పడుతుంది కాబట్టి చరణ్ తో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు.
దీనికి సంబంధించి స్క్రిప్ట్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. రంగస్థలం తర్వాత సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా సాలిడ్ స్టోరీ రెడీ చేసేశారు సుకుమార్. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో చేస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ని సూపర్ ఫాస్ట్ గా చేస్తున్న చరణ్ దాదాపు దసరా టైం కి ఫ్రీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా మొదలు పెడతారని తెలుస్తోంది. నిజానికి సుకుమార్ సమ్మర్ లోనే సినిమా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్న చరణ్ వేరే సినిమాతో ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి చరణ్ వచ్చే వరకు సుకుమార్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మరోవైపు పుష్ప 3 సినిమా స్క్రిప్ట్ కూడా ఎప్పుడో రెడీ చేసేసుకున్నారు సుకుమార్. ఇలా ఒకవైపు చరణ్ బన్నీ సినిమాలకు స్టోరీల్ని రెడీ చేసుకుని హీరోల కోసం వెయిట్ చేస్తున్నారు సుకుమార్. దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ జననాయగన్ నెక్స్ట్ పొంగల్ రిలీజ్ అంటూ బాక్స్ ఆఫీస్ ఫైట్ కు తెరలేపారు విజయ్. అక్టోబర్ లో రిలీజ్ అని ఆల్రెడీ అనౌన్స్ చేసిన టీం ఈ సినిమాని పొంగల్ కి పోస్ట్ పోన్ చేసింది ఎందుకు? తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న మూవీ జననాయగన్ అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. విజయ్ సినిమా అంటేనే క్యూరియస్ గా వెయిట్ చేసే ఫ్యాన్స్ కి ఇది విజయ్ మూవీలో చివరి సినిమా అని అనౌన్స్ చేసేసరికి ఇంకా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ మూవీని ఎంతో స్పెషల్ గా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు విజయ్. సినిమా మీద స్పెషల్ కేరే కాదు, రిలీజ్ డేట్ కూడా అలాగే స్పెషల్ డే రోజే ఉండాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆల్రెడీ అక్టోబర్ లో ఇచ్చిన డేట్ ని పోస్ట్ పోన్ చేసి అందరూ పోటీ పడుతున్న పొంగల్ వారిలోకే సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. 2026 జనవరి 9న జననాయగన్ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. పోస్టర్ లో విజయ్ యాటిట్యూడ్ స్టైల్ తో ఉన్న పోస్టర్ దళపతి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. పొంగల్ బరిలో నిలిచిన విజయ్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ఈ జననాయగన్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా అని ధీమాగా ఉన్నారు విజయ్. పొలిటికల్ ఎంట్రీతో తమిళనాడు పాలిటిక్స్ లో వైబ్ తెచ్చిన విజయ్ ఈ మూవీని కూడా కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్, విజయ్ లుక్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. అయితే సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించడానికి టైం కావాలి కాబట్టి సినిమాని పోస్ట్ పోన్ చేసినట్టు టాక్ నడుస్తోంది. దళపతి విజయ్ లాస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్ కు కొన్ని సర్ప్రైజ్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ వినోద్. బీస్ట్ మూవీతో విజయ్ కు బెస్ట్ పెయిర్ అనిపించుకున్న పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. మూవీలోని ఒక స్పెషల్ సాంగ్ లో కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ కనిపిస్తారని అనౌన్స్ చేసి మూవీపై బజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ సాంగ్ లో ఓ స్టార్ హీరో కూడా విజయ్ తో కలిసి స్టెప్ వేసినట్టు తెలుస్తోంది. మూవీలో బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి స్టార్ క్యాస్ట్ నటిస్తూ ఉండడం అంచనాలు పెంచేస్తోంది. అనిరుద్ధ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది పొంగల్ బరిలో ఏ రేంజ్ సక్సెస్ కొడుతుందో ఫ్యాన్స్ కు విజయ్ ఇంకెన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేశారో వెయిట్ చేసి చూడాలి. రిలీజ్ ప్లాన్ చేస్తున్న మెగాస్టార్ డేవిడ్ వార్నర్ ను వాడేస్తున్న రాబిన్ హుడ్ మ్యాడ్ స్క్వేడ్ ట్రైలర్ పోస్ట్ పోన్. హిట్ సినిమాలను పైరసీ ఆపలేవంటున్న నాగ్ అశ్విన్. ఆహాలో నయా వెబ్ సిరీస్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ జూన్ లో కానీ జూలైలో కానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తోన్న రాబిన్ హుడ్ ప్రమోషన్స్ అదరగొడుతోంది. డేవిడ్ వార్నర్ కు నితిన్ శ్రీలీల తెలుగు నేర్పిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోన్న మ్యాడ్ స్క్వేడ్ ట్రైలర్ పోస్ట్ అయింది. త్వరలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు మ్యాడ్ స్క్వేడ్ టీం. హిట్ సినిమాలను పైరసీ ఏమీ చేయలేదని హాట్ కామెంట్ చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. పై మూవీ రిలీజ్ అయిన రోజే సినిమా క్వాలిటీ ప్రింట్ బయటకు రావడం ఆందోళన కలిగించే విషయమంటూ మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ సందర్భంగా కామెంట్ చేశారు నాగవంశీ. ప్రదీప్ రంగనాథన్ మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో వస్తున్న మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ఈ బుధవారం ఫస్ట్ షాట్ బూమ్ అంటూ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నయనతార, మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ లీడ్ రోల్స్ చేస్తున్న టెస్ట్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా ఏప్రిల్ 4 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ లీడ్ రోల్స్ లో నటించిన హోమ్ టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్ ను లాంచ్ చేశారు హీరో విజయ్ దేవరకొండ. వెబ్ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. విక్రాంత్, సాక్షి చౌదరి కాంబోలో వస్తున్న సంతాన ప్రాప్తి రస్తు నుంచి ఫస్ట్ సింగిల్ ఈ బుధవారం రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వేణుగోపాల్ హీరోగా 8 PM సాయి కుమార్, పార్థు, రఘురామరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన మూవీ సీతన్నపేట గేట్ ఏప్రిల్ 4న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.